అస్సలు చేయకండి. 1వది, కొత్తగా పెళ్లి అయిన దంపతులు 6 నెలల వరకు తిరుమలకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా కూడా వారు చాలా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే తిరుమలలో పవిత్రమైన ఆలోచనలతోనే ఉండాలి. వెంకటాచల మహత్యం పుస్తకం ప్రకారం వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవితో వివాహం అయ్యాక ఆయన కూడా 6 నెలల వరకు తిరుమల కొండ మీదికి వెళ్లకుండా కొండ క్రింద అగత్స్య మహర్షి ఆశ్రమంలో 6 నెలలు ఉండి ఆ తరువాత కొండ మీదికి ఇద్దరు వచ్చారు. 2వది, వరాహ స్వామి దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం అస్సలు చేసుకోకండి. వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉండటానికి వరాహ స్వామి వద్ద అనుమతి తీసుకుంటున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వరాహ స్వామికి 3 ప్రమాణాలు చేశాడు. అవి ఏంటి అంటే, మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం మీకే ఇస్తాను అని ప్రమాణం చేసి ఒక ప్రమాణ పత్రం కూడా రాసి ఇచ్చాడు. ఇప్పటికీ కూడా ఈ పత్రం టిటిడి మ్యూజియం లో ఉంది. 3వది, చెప్పులు ధరించి పొరపాటును కూడా కొండ మీద నడవకూడదు. ఎందుకంటే తులసి శాపం వలన విష్ణువు